విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డులో జేసీసీ లేఅవుట్ రేణుకా అపార్ట్మెంట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో అఖిల్ అనే బాలుడు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ట్రాన్స్ఫార్మర్ వైర్లను తాకడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనకు విద్యుత్ శాఖ, అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీసీసీ లేఅవుట్లో రేణుకా అపార్ట్మెంట్ దగ్గర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం మరియు ఈ రేణుకా అపార్ట్మెంటు అసోసియేషన్ వారు కూడా నిర్లక్ష్యం వల్ల, అలాగే భూగర్భ ఎలక్ట్రికల్ లైన్లు గోతులు తవ్వినందువల్ల ముగ్గురు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక పసి పిల్లడు ప్రాణాలు బలికోవడం జరిగింది. అలాగే కుటుంబానికి తక్షణమే ఈ 3 డిపార్ట్మెంట్, ఈ బిల్డింగ్ అసోసియేషన్ వారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఈ భూగర్భ లైను, ఈ ఎలక్ట్రికల్ లైన్ వేసిన వారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తక్షణమే ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. చేయనట్ల దీన్ని ఇంకా తీవ్రతం చేస్తామనేసి ఈరోజు 6వ వార్డులో